ఆయన సింహాసనము దేని మీద ఆధారపడింది? రైచియస్నెస్ అండ్ జస్టిస్ కదండి. నీతి న్యాయముల మీద ఆధారపడి దానిని బట్టి ఒకవేళ తీర్పు తీరిస్తే మన పరిస్థితి ఏంటి? మరి ఆయన తీర్పు తీర్చేది దానిని ఆధారం చేసుకుని అన్నప్పుడు మనం ఎలా జీవించాలి? ఒకసారి ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరము మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఆయన కేవలం నీతి న్యాయములను బట్టి తీర్పు తీరిస్తే మనం నిలవబడలేము అని అనుకున్నప్పుడు ఆయన ఎంతవరకు కృపనిస్తాడు, ఎంతవరకు ఆయన మనల్ని ప్రేమిస్తాడు, ఎంతవరకు క్షమిస్తాడు? మనము మారేంతవరకు, మారకపోతే ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లయితే ఆయన పరలోకంలో ఇంకేముండదు. ఆయన మనం మరణించిన తర్వాత ఇంకా మార్పు అనేది ఏముండదు, అక్కడ ఏముండదు. నీతి న్యాయం బట్టి నువ్వు చెప్పిన మాట వినలేదు కాబట్టి నీకు వేరే మార్గం లేదు. ఇక్కడ ఉన్నంతవరకు ఆయన నిన్ను ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, ఏది కావాలంటే అది ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఎంతవరకు? ఇక్కడ ఉన్నంత వరకు మాత్రమే. ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నంత వరకు మాత్రమే. కృప చూపిస్తూనే ఉంటాడు, కనికరం చూపిస్తూనే ఉంటాడు, అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఎంతవరకు? ఈ భూమిని విడిచిపెట్టేంత వరకే. ఒక్కసారి విడిచిపెట్టిన తర్వాత నీతి న్యాయమును ఆధారం చేసుకుని మాత్రమే ఆయన తీర్పులోకి తీసుకొని వస్తాడు. ఆ సందర్భంలో మన పరిస్థితి ఏంటి? ఆ సమయంలో మన పరిస్థితి ఏంటి?